చైనా, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామంటున్న ట్రంప్ మరోవైపు భారీగా టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాను ఒంటరి చేసేందుకు అమెరికా సెనేటర్లు ఒక బిల్‌ని ప్రవేశపెట్టారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్లు విధించేలా ఈ కొత్త బిల్‌ని రూపొందించారు. అయితే ఈ బిల్ ఆగస్టులో చర్చకు రానుంది. ఈ బిల్ ఆమోదం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలు ముఖ్యంగా భారత్, చైనాలపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బిల్ చట్టంగా మారితే భారత్, చైనాలకు పెద్ద దెబ్బగా మారడమే కాకుండా అమెరికా వాణిజ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ శత్రు దేశాలకే కాదు మిత్ర దేశాలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇటీవలే చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నామని, త్వరలోనే భారత్తో బిగ్ డీల్ చేపట్టబోతున్నామంటూ కీలక ప్రకటన చేసిన ట్రంప్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపుతానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఏం చేయలేక రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రష్యాను ఒంటరి చేయాలనే లక్ష్యంతో ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తానంటూ హెచ్చరిస్తున్నారు. త్వరలో శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అనే బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్లు సంయుక్తంగా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆగస్టు 2025లో సెనెట్లో చర్చకు రానుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆర్థికంగా బలహీనపరచడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను శాంతి చర్చలకు ఒత్తిడి చేయడం లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. రష్యా చమురు, గ్యాస్, యురేనియం ఎగుమతులు ఆ దేశ యుద్ధ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయంగా ఉంది. 2025లో రష్యా చమురు ఎగుమతుల్లో 85% భారత్, చైనా కొనుగోలు చేస్తున్నాయని, భారత్ ఒకటే 231 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఊరల్స్ చమురును కొనుగోలు చేస్తుందని బ్లూంబర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లు ఈ దేశాలను లక్ష్యంగా చేసుకుని 500% సుంకం విధించడం ద్వారా రష్యా ఆదాయాన్ని కుదించాలని భావిస్తోంది. భారత్ గతంలో మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతి చేసుకునేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరలో చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. 2025లో రష్యా ఊరల్స్ చమురులో 80% భారత్ కొనుగోలు చేసింది. రష్యా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ లాంటి సంస్థలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా తీసుకొస్తున్న ఈ బిల్లు చట్టంగా మారితే భారత్ నుంచి అమెరికాకు ఔషధాలు, వస్త్రాలు, ఐటీ సేవల వంటి ఎగుమతులపై 500% టారిఫ్లు విధించే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా మారుతాయి. సిటీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఈ టారిఫ్ల వల్ల భారత్ సంవత్సరానికి $7 బిలియన్ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. ఇది భారత ఎగుమతులలో 87% ప్రభావితం చేస్తుందని, ఇది భారత పరిశ్రమలకు, ఉద్యోగాలకు పెద్ద దెబ్బ కావచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కూడా రష్యా చమురు ఎగుమతుల్లో 47% కొనుగోలు చేస్తోంది. ఇలా కొనుగోలు చేయడం రష్యా యుద్ధ యంత్రాన్ని నడిపిస్తోందని సెనేటర్లు గ్రాహం, బ్లూమెంథాల్ ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లు చైనా ఎగుమతులపై కూడా భారీ టారిఫ్లను విధించనుంది. దీనివల్ల అమెరికా, చైనా వాణిజ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, హంగరీ వంటివి రష్యా గ్యాస్, చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ దేశాలపై అమెరికా టారిఫ్లు విధించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లులో అమెరికా అధ్యక్షుడు జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం 180 రోజుల వాయిదా ఇవ్వగల సౌలభ్యం ఉందని, ఇది యూరోపియన్ మిత్ర దేశాలకు కొంత ఊరట కలిగించవచ్చని తెలుస్తోంది. ఇక ఈ బిల్లు రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనేటర్ల మధ్య సమైక్యతను బయటపెట్టింది. 84 మంది సెనేటర్లు దీనికి మద్దతిచ్చారని గ్రాహం తెలిపారు. ట్రంప్ కూడా ఈ బిల్లుకు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ గతంలో రష్యాతో సంబంధాలను మెరుగుపరచాలని ప్రయత్నించారు. కానీ పుతిన్ శాంతి చర్చలను నిరాకరించడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అమెరికాతో వాణిజ్యం చేసే అనేక దేశాలను ఈ బిల్లు ఆర్థికంగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగించవచ్చని, ధరలు పెరగడం, సప్లై చైన్ దెబ్బతినడం, మిత్ర దేశాలతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రెస్పాన్సిబుల్ స్టేట్ క్రాఫ్ట్ వెల్లడించింది. జపాన్, తైవాన్, ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలు కూడా రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వీటిపై సుంకాలు విధించడం వల్ల దౌత్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ ప్రస్తుతం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. ఈ టారిఫ్లు ఆ చర్చలను సంక్లిష్టం చేసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా ఈ 500% టారిఫ్ బిల్లు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి ఉద్దేశించినప్పటికీ భారత్, చైనా, యూరోపియన్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అంతేకాక అమెరికాతో సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమెరికా ఈ బిల్లును ఆమోదిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.